హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియను, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటో, సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 10 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఒక 50 ml వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగేలోపు ఒక చిలిపి ప్రశ్న: గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు, కదులుతూనే ఉంటుంది. ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బటర్ని ఈ విధంగా కరిగించుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో మిక్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కసూరి మేతిని బాగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి బటర్ నాన్ని ప్రిపేర్ చేశాను. బటర్ నాన్ ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అసలు టేస్ట్ ఎలా ఉందో మాటల్లో చెప్పలేనండి. మరి ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి. బటర్ నాన్ రెసిపీ కావాలి అంటే కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.